అందరికీ మరణాత. దేవుని వాక్యం చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాల వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. ఈ యొక్క సీనాయి శిఖర సుఖోపవాసముల 2వ దినములోనికి మమ్మల్ని నడిపించిన మహోన్నతుడా మీకు స్తోత్రములు. ఈ దినమందు వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్యానంద ప్రియులారా, వాక్య దీవెనలు ప్రభు మీకు దయచేయునుగాక. ఈ 2వ దినమందు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైనటువంటి మోషే గారు ఈ యొక్క నిర్గమకాండం 2వ అధ్యాయములో జన్మించినటువంటి విధానమును వాక్యములో మనందరము కూడా చూస్తూ ఉన్నాం. మోషే జన్మించినటువంటి కాలములో మంత్రస్థానులైనటువంటి షిప్రా పూయ అనబడినటువంటి వారు ఫరో మాట వినలేదు, కానీ దేవునికి భయపడి దేవుని ఆజ్ఞకు లోబడి వారు చేసినటువంటి పని ఏంటి అని మనం చూసినట్లయితే, ఆ యొక్క హెబ్రీలలో మగపిల్లలను కూడా బ్రతకనిచ్చారు. కారణం ఏంటంటే వారు దేవునికి భయపడ్డారు, దేవుని ప్రణాళికకు భయపడ్డారు. కాబట్టి వారు ఆ యొక్క మగబిడ్డలను కూడా బ్రతకనిచ్చినప్పుడు ఫరో తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటంటే 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా హెబ్రీయుల పిల్లల్ని సంహరించాలి అని ఆజ్ఞ జారీ చేసి అనేకుల పిల్లల్ని సంహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ కాలంలోని మోషే జన్మించారు. మోషే జన్మించినప్పుడు మోషేను చూసినప్పుడు తల్లికి మోషే సుందరుడై ఉండుట చూచి ఈ బిడ్డను నేను పోగొట్టుకోకూడదు, ఈ బిడ్డను మరి ఆ యొక్క సంహారకులకు దొరకనివ్వకూడదని చెప్పి తల్లి అయినటువంటి ఎకోబెతు మరి దాచినటువంటి విధానం మనం చూసినట్లయితే 3 నెలలు గుడారములో దాచినట్లుగా మనం చూస్తున్నాం. 3 నెలలైన తర్వాత ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క తల్లి అయినటువంటి మోషే గారి యొక్క తల్లి, భక్తిపరురాలైనటువంటి తల్లి ఒక ఆలోచన చేసింది. దేవుడు మరి సన్నిధిలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏమో, ఆమె ఒక జమ్ము పెట్టు తయారు చేసి కీలు పూసి బిడ్డను అందులో ఉంచి ఆ యొక్క బిడ్డను మరి నైలు నది ఒడ్డున విడిచిపెట్టి దూరము నుండి చూడమని అక్కకు అప్పగించి ఈ తల్లి గుడారములోనికి తిరిగి వెళ్ళింది. కానీ గుడారములోనికి తిరిగి వెళ్ళినటువంటి తల్లి యొక్క స్థితి మనం చూసినట్లయితే ఏడుస్తూ ఉండేటటువంటి అనుభవము, లేకపోతే మనము గమనించినటువంటి వారమైతే ప్రభునందు ప్రియులారా ప్రార్థన చేసేటటువంటి అనుభవము తల్లులైనటువంటి వారు కలిగి ఉంటారు. ఈ యొక్క ఎకోబెతు అనబడినటువంటి ఈ యొక్క మోషే గారి యొక్క తల్లి యొక్క స్థితి ఏంటని మనం చూసినట్లయితే ఆమె ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు. ఎలాగంటే, ప్రభువా 3 నెలలు నేను గుడారములో బిడ్డను దాచిపెట్టాను, తర్వాత నేను దాయలేక నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీ చేతుల్లో పెడుతున్నానని మరి దేవునికి అప్పగించి ఉండొచ్చు. వెంటనే జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే, ఆ యొక్క నైలు నదిలో చెలికత్తెలతో స్నానం చేయడానికి ఈ యొక్క మరి ఫరో యొక్క కుమార్తె ఆ నైలు నదిలోనికి నది దగ్గరికి వచ్చినప్పుడు దూరము నుండి ఆ పెట్టె కనబడుతుంది. ఒక వింతలాగా పెట్టె కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, మోషే గారి జీవితం అంతా కూడా వింతే, ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి మోషే గారి యొక్క జీవితం అంతా కూడా వింతగానే మనకు కనబడుతుంది. ఈ యొక్క వింత అయినటువంటి పెట్టె ఏమిటో అని చెప్పి చెలికత్తెలను పంపించి ఆ యొక్క పెట్టెను తీసుకుని వచ్చినప్పుడు పెట్టెను చూడగానే, తెరిచి చూడగానే వెంటనే ఆమె అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క బిడ్డ హెబ్రీయులలో ఒకడు అని. ఆ బిడ్డ సుందరుడై ఉండుట చూసి ఆమె చేసినటువంటి పని ఏంటంటే, ఈ బిడ్డను మనం పెంచుదామని చెప్పగానే
దూరం నుండి చూస్తున్నటువంటి మిరియాము పరిగెత్తుకుని వచ్చి ఆమె దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఆ చిన్నతనములోనే ఏమని చెప్తూ ఉందంటే, అమ్మ, ఈ బిడ్డను పెంచడానికి ఒక దాది నేను తీసుకుని రానా అని అడిగినప్పుడు, మరి తీసుకురమ్మని చెప్పినప్పుడు సొంత తల్లినే తీసుకొచ్చి మోషే గారిని పెంచడానికి అప్పగించిన విధానం మనం చూస్తున్నాం. పెద్దలైన వారిని చెప్పగా నేను విన్నటువంటి మాట ఏంటంటే, మన యొక్క బైబిల్ మిషన్ ఏర్పాటులో పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ కాలములో జీవము కలిగినటువంటి దేవుడు ఐగుప్తు స్త్రీలలో ఒక్కరు కూడా పాలించేవారు లేరు. కాబట్టి హెబ్రీలలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీని పెంచడానికి ఒప్పుకున్నట్లుగా పెద్దలైనటువంటి వారు చెప్పగా నేను విన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మోషే గారి యొక్క తల్లి ఈ యొక్క బిడ్డను పెంచుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాము. అయితే చిన్ననాటి నుండి పెంచేటటువంటి విధానం ఏంటని మనం చూస్తే, పెరిగేది వేషధారణ ఐగుప్తీయుడుగానే ఉన్నాడు. మరి పెరిగేది ఐగుప్తు యొక్క అంతఃపురములోనే, ఫరో యొక్క అంతఃపురములోనే పెరుగుతున్నాడు. కానీ ప్రభునందు ప్రియులారా, తల్లి పెంచుతుంది కనుక తల్లి చిన్ననాటి నుండి చెప్తుంది ఏంటంటే, నీ భక్తిది కాదు, నీ వేషధారణ ఇది కాదు, నీ పరిస్థితి ఇది కాదు, నీవు హెబ్రీయుడవు, నేను దాసలేక ఈ పని చేశాను నాయన అని చెప్పి మరి తల్లి చెప్తున్నప్పుడు, వేషమేమో మోషే గారిది ఐగుప్తీయుడుగా ఉన్నప్పటికీ హృదయములో ఏముందని మనం చూసినట్లయితే, హెబ్రీయుల యొక్క దేవుని యొక్క అద్భుతమైనటువంటి భక్తి విధానమును తల్లి నూరిపోసినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి భక్తి పాఠం నేర్పించేది ఎవరు అంటే తల్లి మాత్రమే. ఏ బిడ్డకైనా సరే లోకములో మరి భక్తి పాఠం నేర్పించేది తల్లి. ఈ యొక్క యాకోబుతో అనబడినటువంటి తల్లి ఏం చేసిందంటే, ప్రభునందు ప్రియులారా, మరి భక్తుడైనటువంటి మోషే గారికి చక్కని భక్తి పాఠము నేర్పినప్పుడు, ఈ యొక్క భక్తి పాఠములో నేర్చుకున్నటువంటి ఈ యొక్క మోషే గారు తలంపులు ఎలా ఉన్నాయంటే, పెరిగేది ఐగుప్తు దేశములో అయినప్పటికీ, అంతఃపురములో అయినప్పటికీ, ఫరో యొక్క ఇంటిలో అయినప్పటికీ ఆయన యొక్క మనసు ఎక్కడ ఉందంటే మరి హెబ్రీల మీదే ఉంది, ఇశ్రాయేలు ప్రజల మీదే ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, భక్తుడైనటువంటి మోషే గారికి ఇశ్రాయేలుని చూసినప్పుడు, హెబ్రీలను చూసినప్పుడు వారు దురవస్థలో ఉన్నారని అర్థమైంది. వారు దురవస్థలో ఉన్నారు, నా ప్రజలు దురవస్థలో ఉన్నారు అని అర్థమైంది. ప్రభునందు ప్రియులారా, ఆ భక్తుడైనటువంటి మరి మోషే గారికి ఉన్నటువంటి ఆ లక్షణమే ఈరోజు ఈ సుఖోపవాస ధ్యాన దినములలో ఈ సీనాయి శిఖరపు అనుభవాన్ని సంపాదించుకోవడానికి మోషే వేసిన గుడారము వేసి గుడారములో ప్రవేశించి ప్రభు యొక్క మాటలు వినడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటి అని గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, మనము కూడా మరి మన ప్రజల యొక్క స్థితిని గురించి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. భక్తుడైన సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశారు. భక్తుడైన నెహెమ్యా, ఎజ్రాలు ఇశ్రాయేలు జనాంగము కొరకు ప్రార్థన చేశారు. అలాగే మనము కూడా ఈ లోకములో మరి మన ప్రజలైనటువంటి వారి కొరకు ఆలోచించి ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. మనమున్నటువంటి ప్రాంతములో భక్తుడైనటువంటి మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా మనము కూడా చేతులెత్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మోషే గారు కనుగొన్నది ఏంటి అని మనం చూసినట్లయితే, ప్రజలు దురవస్థలో ఉన్నారు, వారికి విడుదల కావాలి. ఆ విడుదల కొరకు ఆ యవ్వన కాలంలో ఆవేశముతో తన సొంత ప్రయత్నం చేసినప్పటికీ అది దేవుని చిత్తము కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంకా 40 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది భక్తుడైనటువంటి మోషే గారు. మోషే గారికి దేవుడు దిగి వచ్చి దర్శనమిచ్చి నడిపించి ఆ యొక్క ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను చేసినట్లుగా వాక్యములో మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మోషే గారి యొక్క జన్మము మరి అద్భుతమే. మోషే గారు అద్భుతాలు చేసే ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వచ్చారు. మనం చివరికి మాట ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఏంటి అని మనం గమనించినట్లయితే, మోషే గారికి
యేసుక్రీస్తు ప్రభుకి చాలా దగ్గర సంబంధాలు, పోలికలు ఉన్నాయి. మోషే గారి తల్లి ప్రార్థనాపరురాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారు కూడా ప్రార్థనాపరురాలు. యేసు ప్రభు మరి మోషే గారు జన్మించినప్పుడు కూడా శిశువధ జరిగింది. చిన్న పిల్లలు అనగా 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను మరి సంహరించినట్లు చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు కూడా 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలను సంహరించినటువంటి విధానమును మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి మోషే గారు కొండ మీద నుండి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు బోధించారు. యేసుక్రీస్తు ప్రభు కూడా కొండ మీద నుండి బోధ చేసినటువంటి విధానమును మనము గమనించగలుగుతున్నాం. మోషే గారు అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు ప్రభు కూడా అద్భుతాలు చేసినట్లుగా వాక్యములో మనందరము కూడా గమనించగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, అందుకని మరి ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనములో నీ సహోదరుల్లో నుండి నీ వంటి ఒక ప్రవక్తను నేను జన్మింపజేస్తానని దేవుడు వాగ్దానం చేసి, ఆ వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు ప్రభుని లోకములోనికి పంపించినట్లుగా మనందరము కూడా గమనించగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు సంఘమును మోషే గారు నడిపించారు, మోషే గారు పోషించారు, మోషే గారు బలపరిచారు, మోషే గారు విశ్వాసములోనికి నడిపించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ క్రొత్త నిబంధన సంఘమునకు మధ్యవర్తిగా ఉండి ఆయన బోధ చేశారు. ఆయన బోధలు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు మరి యేసుక్రీస్తు ప్రభు వైపు మనందరము కూడా చూస్తూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. భక్తుడైనటువంటి మోషే గారు మరి ఇశ్రాయేలు ప్రజలను కడకు కనాను దేశం వైపు నడిపించగలిగారు. కనాను దేశపు సరిహద్దుల వరకు నడిపించగలిగినటువంటి విధానం మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఆ పాలు తేనెలు ప్రవహించే కనానుకు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా నడిపించుకుంటూ వెళ్ళారో మనలందరినీ కూడా ఆ పరమ కనానుకు యేసుక్రీస్తు ప్రభు నడిపించడానికి, మరి ప్రభునందు ప్రియులారా, చూడడానికి ఇశ్రాయేలు జనసంఘం ఎంతో అద్భుతముగా, ఒక అద్భుతమైనటువంటి సంఘముగా, ఒక అందమైనటువంటి సంఘముగా ఆ కాలములో ఉన్న ప్రజలకు కనబడింది. మరి ఆ యొక్క యెరికో పట్టణమునకు వేగుల వారు వెళ్ళినప్పుడు వేగుల వారిని చూసి రహాబు చెప్తుంది, మీ దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యములు మేము విన్నప్పుడు మా గుండెలు మాలో కరిగిపోతున్నాయి. ఒక అందమైనటువంటి సంఘము కనబడుతుంది. అలాగే ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి సంఘము కూడా అందమైనది. వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము. ఈ పెండ్లి కుమార్తె సంఘము కొరకు జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ సంఘమును పరమ కనానుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ సుఖోపవాస ధ్యాన దినములలో మరి సీనాయి శిఖర అనుభవాన్ని మనము కలిగి ప్రభు దగ్గర నుండి అనేకమైనటువంటి సంగతులు నేర్చుకుని, సన్నిధి నేర్చుకుని మరి వధువు సంఘముగా తయారయ్యే ధన్యత, కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీరు మాకు నేర్పించినటువంటి మాటల కొరకే స్తోత్రములు. ఈ 2వ అధ్యాయములో మోషే గారి యొక్క జన్మమును గూర్చి మేము నేర్చుకున్నాం ప్రభా. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును గూర్చి కొన్ని మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ మాటలు అందరి హృదయాల్లో ముద్రించి మేలు చేయమని, కీడులు తొలగించమని, ఈ సుఖోపవాస ధ్యాన దినముల ద్వారా సీనాయి శిఖరపు అనుభవాన్ని సంపాదించుకునే ధన్యత మా మిషన్కు మాకును దయచేయమని ప్రభా, మా సంఘములకు సంఘ బిడ్డలందరికీ దయచేయండి. ఈ యొక్క ప్రభా నాయన యూట్యూబ్ ఛానల్లో ప్రభ చూస్తున్నటువంటి బిడ్డలందరికీ ధన్యత, ఆశీర్వాదములు దయచేయండి. మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వినయముగా ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగా. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మా ఇంట అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవి తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయం అపవాది క్రియలకులై, ప్రవేశ రక్తమునకు చేయం అపవాది క్రియలకులై, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెనందుకున్నాం. యెహోవా మనల్ని ఆశీర్వదించి
మనలను కాపాడునుగాక. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనలను కరుణించునుగాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానం కలుగజేయునుగాక. లోకరక్షకుడు మోషేను పోలి ఈ లోకములో అద్భుత కార్యములు చేసిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రైన దేవుని ప్రేమ, మోషే సుఖ ఉపవాస ధ్యాన దినములకు సిరాయి శిఖరపు అనుభవానికి మనం నడిపించుచు ఉన్న పరిశుద్ధాత్మ సన్నిధి కాంతి సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.